క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? మరే చెప్పట్లేదే. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయో కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయో కట్టుచున్న. అందరూ పాడదామా? చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పాడదాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. పాడదాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియు లేని. పాడదాం, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవాయే కట్టువాడని, ఇశ్రాయేలీయులను చెదిరిపోయిన వారిని పోగు చేయవాడని, అంత గొప్ప కార్యం చేస్తాడు. వాడైన యెరూషలేముని కట్టువాడు, గొప్ప కార్యం. చప్పట్లు కొడదాం. చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన శబ్దం వచ్చేలా కొట్టాలి. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు. పాడదాం గట్టిగా. దేవునికి స్తోత్రము గానము మంచిది, మనమందరము స్తుతి గానము మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు
ఒకసారి పైకెత్తి అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మన గుండెను ఆయన బాగు చేస్తాడు, రోగాన్ని తీసివేసేవాడని చేతులు పైకెత్తి గట్టిగా. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయనే ఆకాశము మేఘములతో కప్పును, ఆయనే ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడనే, భూమి కొరకు వర్షము దేవునికి స్తోత్రము గానము చేయుటయే భజన చేద్దాం. యేసయ్య భజన చేద్దాం. లోక రక్షకుడు ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడని. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, ఆయనే ఆకాశము మేఘములతో కప్పును, ఆయన మన దేవుడు ఆకాశమందున్నవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ భూమి కొరకు వర్షము సిద్ధపరిచి ఉంచాడు, నీ ఇంటి మీద ఆశీర్వాదపు వర్షమును సిద్ధము చేసి ఉంచాడు. మీరందరూ బహుగా ఆశీర్వదించబడతారు. నేను ఇలా చెప్పానని మీరు పిల్లలు తరతరాలు చెప్పుకుంటారు. మనం ఈరోజు ఇలా ఉన్నాము, ఇంత ఆస్తికర్తలుగా, ఇంత ధనవంతులుగా, ఇంత రక్షణానందం కలిగి ఉన్నామంటే ఆ రోజున ఒక ప్రవక్త ప్రవచించాడు, ఇస్సాకు పాస్టర్ ప్రవక్త ప్రవచించాడు అని మీరు తరతరాలు చెప్పుకోబోతా ఉన్నారు. అంతగా దీవెనలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిజముగా మిమ్మల్ని ఆయన ప్రేమించాడు కనుకనే మీరు ఇక్కడ రాగలిగి ఉన్నారు. మీ మీద చేతులించి ప్రార్థన చేసి తైలాభిషేకం అనేది వ్యర్థముగా పోదది. అది ఎన్నో తరాలు దీవెనలుగా నిలబెట్టేస్తుంది అనమాట. కష్టం అవుతుంది నాకు, కానీ మీ అందరి మీద చేతులించి ప్రార్థన చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఈ పని కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఈ పని చేయక తప్పదు, మీరు దీవించబడక తప్పదు, మీరు పరిగెట్టుకు వెళ్ళిపోక తప్పదు. ఆమేనా? నేనేమన్నాను? మీరు పరిగెత్తుకుపోతున్నారు కదా, ఎవరైనా నా కోసం ఆలోచన చేశారా? అయ్యో దైవజనుడు ఎంత కష్టపడుతున్నావు అని అంటున్నారా? అందరూ గింటుకుంటూ బుయ్యమని వెళ్ళిపోతారు అందరూ. లేదా ఆలోచిస్తున్నారు, మీరు ప్రార్థిస్తున్నారు, నేను నమ్ముతున్నాను. మీరు ప్రార్థన చేయండి. ఇప్పటికే సగం బలం తగ్గిపోయింది, ఇంకా సగం ఉంది, అది కూడా ఖర్చు అయిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఇలాగా అందరి కొరకు ప్రార్థన చేసి 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 ఇప్పటికి దగ్గరగా 8 నుంచి 10 లక్షల ఆత్మలను దేవుని కొరకు సంపాదించారనే ఒక ధైర్యము, సంతోషము నాకు ఉంది. ఆమేన్. దేవుడు ఇంకా ఆయుష్ ఇస్తే మరొక 10 లక్షల ఆత్మలను టార్గెట్ చేసుకోబోదాం. ఆమేన్. మీరందరూ ఆశీర్వదించబడతారు. మనసులు పాడు చేసుకోకండి, మీరు ధైర్యముగా ఉండండి. మీ ప్రతి కఠిన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మీతో ఉన్నది, ఇస్సాకు పాస్టర్ ప్రార్థన మీతో ఉన్నది. పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు.
వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి యేసు ప్రభు జన్మ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి పట్టణంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన తైలాభిషేక ప్రార్థనలు అన్ని చోట్ల క్రిస్మస్ సందేశాలు ఇస్తూనే ఉన్నాను. మీరు కూడా మరలా మీ చర్చిల్లో కూడా క్రిస్మస్ చేసుకోబోతూ ఉన్నారు. ప్రతి చోట ఈ ఆనందాన్ని పంచుకోవటం ఎంతో మేలు. బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. లూక్ చాప్టర్ 1 వర్స్ 46-47. మైక్ తీసుకోండి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామము. అందరూ కూడా 46వ వచనం 47, 48 చదవాలని ఆశిస్తున్నాను. మీరందరూ తెలుగులోనే చదవండి, ఇంగ్లీష్లోకి వెళ్ళకండి. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం అందరూ, నేను 3 అంకెలు చదువుతున్నా, గట్టిగా చదవాలి. స్టడీ 1, 2, 3. గట్టిగా, ఇంకా గట్టిగా. అప్పుడు మరి ఇట్లనే నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆమేన్. ప్రియులరా, మనం ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాలు పొంది ఉన్నాం. క్రిస్మస్ అనే ఈ యొక్క ఉత్సవములో మనం అందరం పాలు పొంది ఉన్నాము. క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట, మహిమపరచుట. ప్రియులరా, ఈ మాట చెప్తున్న ఆమె ఎవరంటే పరిశుద్ధ మరియ. అమ్మగారు యవనస్తురాలు, పెళ్లి కాలేదు ఆమెకి. పెళ్లి కుదిరింది. ఏమైంది? పెళ్లి కుదిరింది కానీ పెళ్లి అవ్వలేదు. పెద్దలు ప్రదానం చేశారు, వీరిద్దరిని జతపరచాలి, ఒక సమయం నిశ్చయించారు వారు. యోసేపు అనే ఒక యవనస్తుడికి మరి అనే అమ్మాయిని పెళ్లి చేయటానికి పెద్దలు ఆలోచించారు. పెళ్లి కాలేదు. వారిద్దరు కూడా మాట్లాడుకునే విధానం కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఎవరిదైనా పెళ్లి కుదిరిందంటే పెళ్లి కొడుకు ఏమి ఇస్తున్నాడు పట్టుకొచ్చి చెప్పాలి. మనకు పెళ్లి కుదిరింది అనుకోండి, అందరం వెళ్తాం, ఓకే చేసుకుందామని. పట్టి బెల్లం కొనుక్కొచ్చి కూడా పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకేదో ఇప్పుడే ఖాయం చేసేసుకుందాం. సరే, మనం ఓకే అయింది, పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు నచ్చింది, పెళ్లి కొడుకు నచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఏం పట్టుకొస్తాడు? ఒకవేళ ఆ రోజు తేకపోతే 2 రోజుల తర్వాత ఎవరొకరి చేత ఏం పంపుతున్నాడు? ఫోన్ పంపితే నెంబర్ వేసి ఆ అమ్మాయి అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మీరేంటి, ఏం చేస్తారు, మీరు చాలా అందంగా ఉన్నారా, ఇవి చెప్పుకుంటారు కదా. మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారా? ఇక మీరందరూ చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ముందు సిగ్గుపడుతున్నట్టు మాట్లాడుతుంది. అడుగుతారు, మీరేం చదువుకున్నా, మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూసినప్పుడు అసలు ఇలాంటి వాడే కావాలని ప్రార్థన చేసినట్టుది. ఆడు నిజం అనుకుంటాడు అమాయకుడు. నిజమా? దేవుని దృష్టిలో నేనున్నానేమో, నీకు ఇచ్చాడని అనుకుంటాడు. అలాగా 4 రోజులు మాటల తర్వాత మీ జీతం ఎంత అంటది, నీ బత్యం ఎంత అంటది, తర్వాత అసలు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అంటది. అన్ని మాటలు మాట్లాడుకుని పెళ్ళి అయ్యేటప్పటికి 100 సంవత్సరాలు సంసారం చేసినంత అనుభవం వచ్చేస్తుంది వీళ్ళిద్దరికి. చివరికి పెళ్ళైన 3 నెలలు 4 నెలలకి ఇచ్చి నీలాంటి దరిద్రాన్ని కట్టుకోవటం నేను చాలా తప్పు చేశానంటాడు. అది
అది ఆ అమ్మాయి కూడా అంటది, నాకెన్నో పెళ్లి సంబంధాలు వచ్చినాయి, నువ్వే దొరికావు, నువ్వు నాకు వద్దంటుంది. విస్తరించి మాట్లాడటం వల్ల దోషం ఉండక తప్పదు. అందుకనే మీరు కూడా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కుదిరించినప్పుడు సెల్ ఫోన్ అనేది మనం తగ్గిస్తే తగ్గుతుంది. మన పిల్లలకి మనము చాలా ఎథిక్స్ మనం నేర్పాలి, కొన్ని మనం నేర్పలేకపోతున్నాం. ప్రియులరా, ఇంకా బైబిల్ సాంప్రదాయం బ్రతికే ఉంది. ఆమేన్. మనం బయటికి వెళ్తున్నాం కానీ దేవుని వాక్యం ఎప్పుడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మరి మరియమ్మ గారికి ఫోన్ లేదు, యేసేపు గారికి ఫోన్ లేదు. ఇంకా మరి కొంతమంది స్లిప్పులు రాసి పంపుతారు. ఆ ప్రేమ లేఖలు కూడా లేవు వాళ్ళకి. పరిశుద్ధమైనటువంటి స్థితిలో మరియ ఉన్నది. నేను మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను, మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి. మరియమ్మ గారి ఇల్లు నజరేతులో ఉంది. నజరేతులో ఇదే మరియమ్మ గారి ఇల్లు అనమాట. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మరియమ్మ గారి ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట. ఇప్పటికీ ఎందుకు ఉందంటే అది పెంకుడిల్లు కాదు, అది మన మార్కాపురం పెంకులతో కట్టిన ఇల్లు కూడా కాదు. అది కొండని గుహగా తొలుచుకున్నారు. అక్కడ మెత్తటి కొండ ఉంటుంది, అక్కడ శుద్ధ కొండలాగా ఒకటి ఉంటుంది, కొంచెం రాతి కొండలోనే రాతి సున్నం టైప్ వచ్చేది. అక్కడ ఒక 20-25 ఇల్లులు ఎన్నో ఆ రోజుల్లో తొలిపించుకున్నారు. మరియమ్మ గారు చాలా పేద బిడ్డ, దీనురాలు. నజరేతులో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం అంది. ఏంటనే భయపడకు మరియా, నీవు గర్భం ధరిస్తున్నావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అంటాడు. అప్పుడు మరియా అన్నది, ఇది ఎలా సాధ్యం? నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, నాకు ప్రదానం చేయబడిన దానినే, కానీ ఏ పురుషునితో నాకు సంబంధం లేదు. ఇది ఎలా సాధ్యం? ఇది స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఎలా పుడతారు పిల్లలు? సైన్స్ ప్రకారం ఇదే కదా. అంటే దేవుని ఆత్మ, దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, మరియా నీకు తెలిసినది అదే, కానీ నీకు తెలియనిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు నీ గర్భములో శిశువు రూపించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది సైన్స్కి అర్థం కానిది ఆత్మకు సాధ్యమైన కార్యము, ఘనమైన కార్యము. ఆమేన్. అయితే ఇది ఎలా సాధ్యము అంటూ డౌట్లో ఉంటే దేవుని దూత అంటాడనమాట. ఏమంటాడంటే, మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె వృద్ధాప్యమందు ఉన్నది, ఆ వృద్ధాప్యమందు ఆమె గర్భం ధరించింది. అవునా? ఆమె వృద్ధాప్యంలో ఎలా గర్భం ధరించింది? అదే మరి పరిశుద్ధాత్మ కార్యం అంటే. ఇప్పుడు ఆమెకు 6వ మాసము. ఎన్నో నెల? ఇప్పుడు ఎలిజబెత్కి 6వ నెల అన్నప్పుడు, అయితే నువ్వు చెప్పింది నా పట్ల నెరవేరును గాక అన్నది మరియా. ఓకే. తర్వాత ఆ ఎలిజబెత్ జకరియా భార్య భర్తలు, ఆమె గర్భం ధరించినటువంటి స్థితిని తెలుసుకున్న మరియా కొండసీమలో వారింటికి వెళ్ళిందనమాట. నేను కూడా ఎలిజబెత్ అమ్మగారింటికి వెళ్ళాను, జకరియా ఇంటికి చూశాను, వెళ్ళాను. ఇజ్రాయేల్ దేశాన్ని నేను ముమ్మారు దర్శించాను. ప్రియులరా, ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవాన్ని దేవుడు నా జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. జీవం గల దేవుని సన్నిధానంలో ఆ కొండసీమలో ఉన్నటువంటి ఆ జకరియా గృహంలోనికి ఎలిజబెత్ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే మాట్లాడుతూ ఉంది, ఎలిజబెత్ ఆంటీ నాకు ఇలా జరిగింది, దేవుని దూత నాకు ఇలా చెప్పింది అన్నప్పుడు ఎలిజబెత్ అన్నది, అది ఎంత గొప్ప శుభమమ్మా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చిందా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, నీ గర్భములో నుండి ఆ పరమాత్ముడు మానవ రూపంలో బయటకు వస్తున్నాడంటే ఇది ఎంత ఆనందం అంటే, ఆమె సంతోషములో ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఆమె గర్భములో ఉన్న శిశువు కూడా గొంతులు వేసిందని ఉంది. ఈ విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె చెప్తా ఉందనమాట, నీవు ఆశీర్వదించబడిన దానివి. 42వ వచనంలో, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన నాకు ఎలాగో ప్రాప్తించను, ఇదిగో శుభవచనము, ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసెను.
ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఆమెను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు ఎలిజబెత్ అంటుంది, అసలు నీవెంత అదృష్టవంతురాలు, నువ్వు నాకంటే గొప్ప భాగ్యము నీది. నేను ముసలితనంలో గర్భవతినయ్యానన్న దానికంటే నాకంటూ ఒక భర్త ఉన్నాడు. జకరియా నేను భార్య భర్తలుగా జీవిస్తున్న మాకు గర్భఫలం వచ్చింది, వృద్ధాప్యం వచ్చిందంటే ఓకే, అద్భుతమే. కానీ నీకు భర్త లేకుడు, యవనస్తురాలివి, కన్యకు నీవు. డైరెక్ట్ పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఆవరించాడు. పరిశుద్ధాత్ముడు నీ గర్భములో నుండి వస్తున్నాడంటే ఇదెంత గొప్ప భాగ్యమో. దానిని నమ్మిన నీవు ధన్యురాలివి అన్నది. ఈ సంభాషణ జకరియా ఇంటికాడ జరుగుతున్నప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు. 46వ వచనం. అప్పుడు అందరూ అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఉన్నవారు. అప్పుడు మరియా ఇట్లా, నేను మరియమ్మ గారు అంటుంది, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆమేన్. దేవుని దూత చెప్పినప్పుడు ఓకే అనుకుంది, కానీ ఎలిజబెత్ గారు బలపరిచాక ఆ ఆశీర్వాద వివరణ ఆమె చెప్పిన తర్వాత ఆమెకు బాగా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి మరి అంటుంది, ఎంత గొప్ప మాట అంటుందంటే, ఆయన 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనలో నీకు దేవుడిచ్చే గొప్ప భాగ్యము, నీ దీనస్థితిని ఆయన కటాక్షిస్తున్నాడు. ఆమేన్ అని చెప్పండి. దేవా, ఈ కటాక్షము నాకు దయచేయబాబు అని మీరు చెప్పుకుని అందరూ కూడా, యేసయ్యా నీ కటాక్షము నాకు కావాలని ఏడ్చాను. ఈరోజు నీ దాసుని ద్వారా మాట్లాడుతున్న మాటను బట్టి నీకు వందనాలని గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. మరియకి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తేనే కానీ ఆ కటాక్షం విలువ తెలియలేదు. ఆమేన్. మీరు ఈ తైలాభిషేక ప్రార్థనకు వస్తేనే కానీ మీకు కటాక్షము తెలియలేదు. ఆయన మిమ్మల్ని కటాక్షిస్తున్నాడు. కటాక్షించడం అంటే కృప చూపుతున్నాడు. కృప చూపుతున్నాడంటే యోగ్యత లేని నిన్ను ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన నీ మీద కృపను అధికముగా అనుగ్రహించుచున్నాడు. ఈ పరిశుద్ధ క్రీస్తు ఆరాధనలో దేవుని కటాక్షం మనకి కలుగునుగాక. మనం నమ్మితే నిజముగా మరియా ఆమె అన్నది, ఇది ఎంత గొప్ప భాగ్యం, ఇది ఈ దీనురాలని దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలిజబెత్ అన్నది బైబిల్లో రాసిన చరిత్ర కంటే ఇంకా వారిద్దరి మధ్య జరిగిన వ్యాఖ్యాన థియాలజీ చరిత్ర చాలా ఉంటుంది. ఏమనుకుంటున్నావు మరి? కూర్చో, మంచినీళ్ళు తాగు, మన సాంప్రదాయంలో మన వాడుక భాషలో చెప్పుకుంటే కొన్ని పాలు తాగు, ఈ ఫ్రూట్స్ తిను. నీకు ఒకటి తెలుసా, ఆ మహానుభావుడు నీ గర్భంలో పుట్టడం అంటే నీ పేరు ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఇవన్నీ చెబుతూ ఉంటే అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుని కటాక్షము నా మీదకి వచ్చింది. నా చిన్న ఇల్లు, నా దీనస్థితి, నా క్రీస్తు నాలోకి వచ్చినందువల్ల మొత్తం టోటలీ చేంజ్ అయిపోతుందన్నమాట. తరతరములకు నా పేరు ప్రపంచంలో మారు మోగిపోతుంది అనమాట. ఇది ఎంత గొప్ప భాగ్యం అని ఆమె నమ్మింది. ప్రియులరా, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని కటాక్షం నీ మీద కలుగుతూ ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకముగా సిద్ధము చేశాడు. మీరు చెప్పాలి, దేవుడు నా దీన స్థితిని కటాక్షించి ఉన్నాడు. చెప్పండి, దేవుడు నా దీన స్థితిని. మరియమ్మ గారి గర్భంలోకి యేసు వచ్చినందువల్ల ఊరు మారిపోయింది. హల్లెలూయా చెప్పండి.
అప్పుడు చిన్న పల్లెటూరు, అది చిన్న గూడెం. అది ఈరోజు నజరేతు పట్టణముగా మారిపోయింది. అక్కడికి వెళ్తే ఎంత ప్లెజెంట్గానో అనిపించింది నాకు. ఇంకా కొంత సమయం ఉండాలనిపించింది. ఒక కొండ మీద వారి ఊరంతా ఉందన్నమాట, చిన్న కొండ మీద. ప్రియులరా, దేవుడు ఈ నెల, ఈరోజు, ఈ దినమే దేవుని కటాక్షము మీకు ప్రాప్తించును. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని కృప పొందిన దానవుగా, కృప పొందిన వాడవుగా, దేవుని యొక్క సాక్ష్యము జీవితము నీ కుటుంబములో తరతరాలు దేవుడు నిలిచి ఉంచున్నట్లుగా ఆయన నిన్ను అభిషేకించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియా గర్భం ధరిస్తే అందరూ అవమానం చేశారు. కానీ చూడండి, ఎక్కడ ఇజ్రాయేల్ దేశము, పాలస్తీనా ప్రాంతంలో, ఆ నజరేత్ అనే గ్రామంలో, ఆ చిన్న గూడెంలో ఆమెకు కలిగిన కార్యము గురించి ఈ మహానగరంలో, ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన మీరు నేను మాట్లాడుకుంటున్నాం. 2000 సంవత్సరాలు దాటిపోయినా ప్రపంచమంతా కూడా మరియమ్మ గారి గురించి మాట్లాడుతుందండి. ఎందుకంటే మరియమ్మ గర్భంలోనికి పరిశుద్ధాత్ముడు ఉద్భవించి ఉన్నాడు. యేసు ఆమె గర్భంలోకి వచ్చి ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు యేసుని నీ గుండెలోనికి చేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూస్తావు. యేసు మనలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? గట్టిగా చెప్పాలి. కటాక్షము పొందుతాం మనము నామకార్థంగా ఉండొద్దు. నిజమైనటువంటి విశ్వాసిగా నీవు ఉంటే అసలు నీ దీన స్థితి గొప్ప స్థితిగా మారిపోతుంది. నీ దరిద్రము ఐశ్వర్యముగా మారిపోతుంది. ఆమె అంటుంది, ఎంత గొప్ప మాట అంటుందంటే, మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది, ఎందుకంటే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆమేన్. కటాక్షము, కృప, ప్రేమ ఆయన అధికముగా నీకు అనుగ్రహించుట. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే కటాక్షం యొక్క మర్మము, అర్థం అక్కడ క్లియర్గా ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనము చదవండి. మీకు ఎలాంటి కటాక్షం వస్తుందంటే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. చూడండి, నిబంధనను, వాగ్దానమును నెరవేర్చి కృపను చూపును. ఆమేన్. గట్టిగా అందరూ చదవాలి మాట. పితరుల నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అంటే కటాక్షము చూపును. ఆయన నిన్ను ప్రేమించి, చూడండి, ఆ కటాక్షము, ఆ కృప, ఆయన ప్రేమ నీకు చూపించి, ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలము నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. నమ్మిన వారితో గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు వచ్చే రోజుల్లో బలమైన ఆశీర్వాదాలు చూడబోతున్నారు. మీ పిల్లలు మహారాజులుగా ఉండబోతున్నారు. ఒక ప్రవక్తగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు నమ్మితే ఆమేన్ అంటూ మీరు పొందుకోవాలన్నమాట. దేవుడు నీ కుటుంబంలో కటాక్షము ప్రారంభించాడు. నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు. ఆయన కృప నీ మీదకి వచ్చింది. వాగ్దానములన్నీ ఆయన నెరవేర్చుచున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు, ఆ కటాక్షం ఎలాగుంటుందంటే, మళ్ళీ చదువుదాం. ఆయన నిన్ను ఆశీర్వదించి నీ పొలములో నీ గర్భఫలమును నీ భూఫలమును
నీ పశువుల మందలు, మేకల మందలు, గొర్రెలు, సస్య ఫలములు అన్నీ దీవించబడును. మీరందరూ ఎప్పుడో దీవించబట్ట కాదు, ఈ సంవత్సరం దీవెనలతో ప్రారంభం అవుతుంది. ఈ రోజు లోకములో ప్రజలందరికీ ఎలాగున్నా కానీ నేను ప్రార్థిస్తున్నాను, రేపు సంవత్సరం ఏంటి ప్రభువా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రజలు ఎలా బ్రతుకుతారు, వారికి నేను ఏం చెప్పాలని అడుగుతూ ఉంటే మొన్న దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన నమ్మిన బిడ్డల చుట్టూ ఆయన కాపుదల మెండుగా ఉంటుంది. మనము బలమైన ఆశీర్వాదాలతో ఉంటాం. లోకములో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కఠినంగా ఉండొచ్చు, రోగాలతో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, మనకైతే ఆయన నామం ఎరిగిన వారికి ఆయన ఒలీవా చెట్టు వలె దీవెనలు కుమ్మరించబోతా ఉన్నాడు. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను. మీరు భయపడకండి, మీ అందరి ఇళ్ళల్లో ధనం ఉంటుంది వద్దా? మరే ఆమెనంటలేదే. ఇంకా డోక్రా కావాలా మీకు? డోక్రా కంటే ఎప్పుడు నీ దగ్గర ధనం ఉంటుంది. ఈ పంచాంగం చెబుతున్నప్పుడు తదస్తు ఆమెన్ అనుకోవాలి. నీ తాకట్లో ఉన్న గాజులు, బంగారము, నగలు, భూమి కాగితాలు, బ్యాంకు లోన్లు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆస్తికర్తగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొంది ఉంటారు. నీ కుటుంబం అంతా క్రీస్తునందు వెలుగు జ్యోతిగా ఉంటారు, దీపస్తంభముగా ఉంటారు. ఆశీర్వాదాలన్నీ మీకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని కటాక్షించాడు. దేవుడు నన్ను కటాక్షించాడు. దేవుడు మనల్ని కటాక్షించాడు. ఆనాడు క్రీస్తుని గర్భాన్ని కలిగిన సమయము నుండి మరియా క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టింది. ఆరాధిస్తూ ఆమె ప్రవచిస్తూ ఉంది, ఆమె మాట్లాడుతూ ఉంది. ఆమెకి ఎలిజబెత్ చెప్తున్న మాటలు చెవిలో పడుతూ ఉంటే ఆమె జరగబోయేటువంటి పరిస్థితిని, ఈరోజు పరిస్థితిని కూడా గత 2000 సంవత్సరాల క్రితం మరియా ఆలోచనతోటి వివేచన ఆత్మ కలిగి ప్రభువుని గణపరుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. ఇమాజిన్ చేసుకుంటూ కనపరిచింది. ఈరోజు మీరు దూరపు ఆలోచన అంతా కూడా దీవెనగా ఉందని ఆలోచించండి. రేపటి దినము ఆశీర్వాదం అని యోచించండి. దేవుడు జనవరి మాసము నిన్ను దీవిస్తున్నాడని నమ్ము. దేవుడు ఫిబ్రవరి నెలను ఆశీర్వదిస్తున్నాడని నమ్ము. దేవుడు మార్చి నెల, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మరలా కొత్త సంవత్సరం తరతరాలు నీ కుటుంబానికి కటాక్షము కలుగుతూనే ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా చప్పటి పెట్టి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా అని పాడి స్తుతింతును రారే జనులారా, మనసారా ఓరురా. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా అని పాడి స్తుతింతును రారే జనులారా, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, గూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, నీడగని కాపాడే నాదుడని, కాపాడే నాదుడని, పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింతుము రారే జనులారా, మనసారా ఓరురా. రారే జనులారా, మనసారా నోరారా. పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడు. పాడొద్దా? పంటలొద్దా?
ఆస్తి వద్దా? మరి అన్నీ ఇస్తాడన్నప్పుడు ఆయనకి ఎలా చప్పట కొట్టాలి నువ్వు అసలు? అంతేనా? దూరమునున్న వారు కూడా చూచి నీ ఆనందాన్ని గమనించాలి. 2 చేతులు చక్కగా అలా పైకి ఆగండి. ఓయో ఓకే. నేను చెప్పినప్పుడు బ్రేకులు ఉండాలి. బ్రేకులు లేని బండి వెళ్ళి గోతులో పడుతుంది. ఓకే, ఏమని పాడాలి? పాడి నేర్చుకోండి. పాడి పంటలనిచ్చి పాలించు, కూడు గుడ్డలనిచ్చి తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, పూజించి ఆగండి అంటలేదే, అంటలేదు మీరు. పూజించి గొడవాడమంటే మాత్రం ఇలాగ ఏంటి అన్నావు అన్నట్టు వెళ్ళిపోతావు. ఈ పాట పాడటానికి మాత్రం నీకు అసలు చేయలేగట్లే. కొంతమంది ఇలా బిగించేస్తారు ఇలాగ చుట్టుకుని. ఓకే, ఏంటి చెప్పు రా అంటారు కదా. ఎస్, అదంతా వీర ప్రతాపం ఎక్కడ చూపిందాం. అన్ని రకాలుగా కరుణించి దీవించేవాని ఎదుట. రెడీగా ఉన్నారా? 1 2 3. పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి, చేతులు పైకెత్తి పాడి అది రైట్ వేయండి, కాల్ చేయండి. ఆమేన్. నీడగా నిన్ను కాపాడే తోడు పూజించి దాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతి. బయట ఉన్నవారు చేతులు తెంచండి, మామూలు చేతులు. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, పూజించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతించరు రారే జనులారా మనసారా నూరురా, రారే జనులారా మనసారా నూరురా. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించు వచ్చెనని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించవచ్చునని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని, ఏకరీతిగా ఉండునని, పూజించి పాడి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతించరు రారే జనులారా మనసారా నూరురా, రారే జనులారా మనసారా పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, పూజించి పాడి హల్లెలూయా అని పాడి స్తుతించరు రారే జనులారా మనసారా నూరురా, రారే జనులారా మనసారా నూరురా, హల్లెలూయా అని పాడి స్తుతించరు
పోషించు దేవుడని, పాడి పంటల నుంచి పాలించు దేవుడని, కూడు గుడ్డల నుంచి పోషించు దేవుడని, నిన్ను కాపాడే నాథుడని, కాపాడు నాథుడని పూజించి. ఆగండి. ఎవరికి పాడి కావాలి? ఎవరికి పంట కావాలి? ఎవరికి కూడు కావాలి? ఎవరికి గుడ్డు కావాలి? అలా చల్లగెత్తుతున్నారే వద్దా? నాకే తప్పని ఎత్తితే ఫస్ట్ మీదే ఉంటుంది. 2 చేతులు పైకెత్తండి స్ట్రైట్గా. కూడు గుడ్డ అంటే ఉద్యోగము, వ్యాపారము, అన్ని అభివృద్ధి, ఉపాధి. ఓకే. పాడి పంటలు అంటే ల్యాండ్ లార్డ్ అయిపోతాం. గేదెలే గేదెలు, పాలే పాలు. 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి. దేవుడు ఈ క్రిస్మస్ లో కటాక్షము చూపుతున్నాడు. 2 చేతులు పైకెత్తి, చేతులు 2 పైకెత్తి నేను చెప్పినట్టుగా పాడండి. పాడి పంటలనిచ్చి కూడు గుడ్డలనిచ్చి పాడి పాడాలి. పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాథుడని. నీడగా నిన్ను కాపాడే చప్పట్లు కొడదాం. పూజించి పూజించి హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మీకు వచ్చును గాక. ఏ దీవెనలన్నీ? అక్కడ చూడండి, మళ్ళీ చదవండి. 7వ అధ్యాయము 12వ వచనం. త్వరగా అందరు బైబిల్ తీసి 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి. మీకు ఈ జీవితంలో అభివృద్ధి చూస్తున్నారు. ఆమెను చెప్పరే. అభివృద్ధి అంటే ముందు 40 కేజీలు బరువు ఉన్నానండి, ఇప్పుడు ఏమో 50 పెరిగిన ఆయా అభివృద్ధి కాదు. ఒళ్ళు పెరగటం కాదు, షుగర్ పెరగటం కాదు, బీపీ పెరగటం కాదు. నీ సిరి సంపదలు పెరుగుతాయి, నీ ఆరోగ్యము దీవెనగా పెరుగుతుంది. అన్ని చోట్ల నీ వ్యవస్థ కుడివైపునకును ఎడమవైపునకు వ్యాప్తి చెందుతుంది. కటాక్షము. మరియా మొదట ఆరాధన చేసిందామే. క్రీస్తుని మొదటగా పేదరాలు చేసిన క్రిస్మస్ పరిశుద్ధ ఆరాధన వల్ల ఈనాడు ఆమె పిల్లల కుటుంబ తరతరాలు ప్రపంచంలో దీవెనగా ఉన్నారు. పేరో అని అంటున్నావు కదా. దేవుడు నీకు, నీ బిడ్డలకి, నీ తరతరాలకి ఒక సాక్ష్యము, పేరు ప్రఖ్యాతులు నీకు ఉండిపోతా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడు నువ్వు నాశనము కావు, ఎప్పుడు నువ్వు పడిపోవు, నువ్వు నష్టపోవు. నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తున్నాడు. ఎలాగంటే నీకు ఇచ్చేదని పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము. వినండి, కటాక్షం అంటే గర్భఫలము. నీ భూఫలమైన, నీ గర్భాన పుట్టిన కూతురు, కుమారుడు, కుమార్తె, గర్భఫలము. నీ భూఫలమైన భూఫలము, నీ నీ భూమి, నీ మిరప తోట, నీ గోంగూర తోట. గోంగూర తోట ఉందా? ఇంకా పొగాకు తోట. పొగాకు తోటలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. భూఫలము. ఇంకేమున్నాయి? మినప తోట, పెసర తోట. ఇంకేముంటాయి? పశువులు ఉన్నాయా? పశువులు చూసారా మీరు? పశువుల మందలు. నీ ద్రాక్షారసమును, నీ ద్రాక్షారసము, నీ నూనెను, నీ నూనె, నీ పశువుల మందలను, పశువుల మందలు, నీ గొర్రెల మందలను. ఆమెన్ అంటూ ఉండండి. నేను చదువుతా ఉన్నప్పుడు నీ పశువుల మందలు, గర్భఫలము, భూఫలము, మేకల మందలు దీవించును. సస్య ఫలములు. అమ్మా అయ్యా, మీరు దీవించబడుతున్నారా? ఎప్పటి నుంచో కదా, ఈ రోజు నుండే మీ గుండె నిండే యేసయ్యను పెట్టుకోండి. కటాక్షము చూపుతున్నాడు. అన్ని చోట్ల అభివృద్ధి.
కృపను చూపటం, నిబంధనను జ్ఞాపకం చేసుకుని దాన్ని నెరవేర్చటం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నారు. మరియు ఏమంటుందంటే, నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారని అనుకుని ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షి. క్రీస్తుని ఆరాధించే వారికి దీన స్థితి నుండి బయటకు వచ్చేస్తారు. మీరు సగం సగం భక్తి చేయకండి. మీరు ఎలాంటి భక్తి చేయాలంటే, పరిపూర్ణంగా క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితంగా జీవించు. నువ్వేం అడగనవసరం లేదు. నీ దగ్గరకు వచ్చి నీ మీద పగపట్టి వస్తాయి ఆశీర్వాదాలు. ఆమెనండి. మీరు డబ్బులు కావాలి, రాళ్ళు ఏరుకుంటున్నారా? మొన్న ఒక ఆమె ఇన్ని రాళ్ళు అట్టుకొచ్చింది. ఏమంటే ఏదో ఒక రాయి వజ్రం అయిపోవాలని ప్రార్థన చేయండి. ఇన్ని రాళ్ళు అట్టుకొచ్చి ఏదో ఒక రాయి వజ్రం అయిపోవాలన్నాను. నేను అన్నాను, ఇది అవతలాడే అన్నాను. అవి అలాగ అనకండి బాబు, వజ్రం అయిపోవాలంది. ఇది వజ్రం అవ్వాలంటే అవ్వదు. వజ్రం అయిన యేసుక్రీస్తుని నీ గుండెలో చేర్చుకుంటే నీ ఒంటి నిండా వజ్రాలే, ఇంటి నిండా వజ్రాలే, పొలము నిండా దీవెనలే, కుటుంబములో ఆశీర్వాదమే. ఎవరిని ధరించుకోవాలి చెప్పాలి? ఆయన డైమండ్, నా యేసు డైమండ్ అని అనుకోవాలి. మీ గుండె నిండా ఎవరు ఉండాలి? పాత సినిమా నాగేశ్వరరావు పాట ఉండకూడదు. మొన్న ఒక ఆమె ఇంటికి వెళ్తే పాడుకుంటుంది, ముద్ద బంతి పువ్వులో అని పాడుతుంది. నేను అనుకున్నాను క్రిస్మస్కి అని బంతి పువ్వులు తెచ్చుకుని కట్టుకుంటుందేమో అంటే, తీరా చూసిన దాకుండా అలా ఆయన అన్నాడు, పాస్టర్ గారు వచ్చారే, పాస్టర్ గారు వచ్చారే. అయినా ఆపట్లేదు. ఏంటి పాడుతుందా అని చూశాను నేను. పూలదండలో దారం అని పాడింది. దాగుందని తెలుసు, అది నా చెవిలో పడింది. పూలదండలో దారం ఇలాంటి పాటలు క్రిస్మస్ రోజా ఏం చేస్తుందా అని చూస్తాను. ఆయన అన్నాడు, నేను పాడొద్దన్నానా, పాడకే అన్నానా? పాస్టర్ గారు సడన్గా వచ్చాడు. నేను అన్నాను, ఎంత బాగా పాడుతున్నావమ్మా, ముద్దబంతి పువ్వులో దారం ఉందా, పూదండ పైన లేదా దారం అన్నాడు. అయ్యి బాబు పాస్టర్ గారు మీరు వచ్చేసారండి బాబు. మనం ఎవరికి తెలియకూడదు అనుకున్నా అప్పుడే తెలుస్తుంది. అలా వెళ్ళి చెప్పండి. ఆమె వయసు ఎప్పుడు, ఆ పూలదండ పాట ఎప్పుడు, ఇప్పుడు గుండెలో ఏముంది ఆమెకి? నాగేశ్వరరావు గారి పాట ఉంది, రమేష్ గారి పాట, సురేష్ గారి పాట ఉంటే రావు ఆశీర్వాదాలు. యేసయ్య పాట నీ హృదయంలో ఉండాలి. యేసయ్య పాట ఉండాలి. నేను ఎల్లకెళ్ళక వాళ్ళింటికి వెళ్ళాను, ఆ పాట నా చెవిలో పడింది. నా చెవిలో పడింది, మీ ముందు పడింది. బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కానీ మన గుండెలో వజ్రమైన యేసుకి చోటు ఇవ్వాలి. కరుణ, కృప, కటాక్షము, ప్రేమ దీనురాలుకి మరియుకి దేవుడిచ్చాడు. అట్టి ఆశీర్వాదము మీకు దేవుడు దయచేయను గాక. అందరూ లేచి నిలబడదామా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నాకు బంతి పూలు పాట కాదు, మల్లె పూలు పాట కాదయ్యా, రక్షణ పాట కావాలి. నాకు నా గుండె మారాలి, నా హృదయం మారాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయం క్రీస్తునందు. అందరూ లేచి నిలబడదాం. నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన. మీరు ఏంటది వెనకెళ్ళండి. అక్కడ ఇంకా ప్రార్థన సమయం ఉంది కదా. మీరు గుండెలోకి యేసుని చేర్చుకోకపోతే క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ ఉండాలి. రెండు చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకునండి.
అలాగా తొందరగా వచ్చిన వాళ్ళని రానివద్దు, ఆప్ చేయండి. వెనక్కి వెళ్ళాలి. ఒక అడుగు వెనక్కి వేసుకోండి, డిస్టర్బ్ చేయకండి. దేవుని పనిలో మీరందరూ ఆశీర్వాదాలతో వెళ్ళబోతున్నారు. రెండు చేతులు పైకెత్తి, ఆమేన్. అందరు రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, ప్రభువా నీ దీవెనలతో నన్ను ఆశీర్వదించు, నా పాపాన్ని క్షమించు, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నానయ్యా, నీ ఉంటే నాకు చాలు బాబు. నేను చెప్పినట్టు మీరు చేయండి. నిండు ఆశీర్వాదాలు ఈ రోజు నుండి పొందుకుంటాము. నా పాపాన్ని క్షమించు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. అమ్మా మీరందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి. తొందరగా దేవుని ఆశీర్వాదాలతో మీరు వెళ్ళబోతున్నారు. ఇంత సమయం ప్రకటించబడిన ఆశీర్వాదం మీ కిరీటముగా రాబోతోంది. రెండు చేతులు తలపైన పెట్టి, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీ రక్తముతో కడగండి, నా ఇంటికి యజమానుడిగాను ఉండాలి, నాకు రక్షకుడిగాను ఉండాలి, నా ఇంటికి పరమ వైద్యుడిగాను ఉండాలి. నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. తలపైన చేతులు అలాగే పెట్టుకుని అక్కడే కూర్చోనండి. అదే దీవెనలతో మనందరం మోకరిందాం ఒకసారి. చివరి నెలది, సంవత్సరంలో చివరి కూడికగా ఉంది. బలమైన ఆశీర్వాదాలతో జనవరిలో మనం అడుగు పెడదాం. అందరు ఎక్కడున్నవారు అక్కడ మోకరించండి, ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచి మోకరించండి. 3 అంకుల్లో మోకరించండి. 1 2 3. అందరు కూడా రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ఈ క్రిస్మస్ రోజు సస్య ఫలములు, గర్భఫలములు, భూఫలముల దీవెనలు దయచే బాబుని. అవతల హాల్లో ఉన్నవారు అందరూ, బయట పెండాల కింద ఉన్నవారు అందరూ మీరు మోకరించండి. దేవుడు కొన్ని రోజులు మన ముందు పెట్టాడు, కొత్త సంవత్సరం. ఈ కటాక్షం అనే ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ కటాక్షం అనే దీవెనలతో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను దీవించు బాబు అని అందరూ ప్రార్థనలో అందరూ కూడా మోకరించండి. మోకరించలేకపోతే మీ స్థలాల్లో కూర్చుని ఎక్కడ వాక్యం విన్నావో అక్కడే దీవెన నీకు ప్రాప్తి కలుగునట్లుగా అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ దీవెన నాకు దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో కోరుకోండి, నమస్కరించండి. ఇక నేను నీ బిడ్డగా ఉంటానయ్యా, నా నోటి నుండి నీ పాట, నీ మాట ఉండాలి అని కోరుకుంటానయ్యా. నేను నీలో నిలిచి కొనసాగుతానయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. ఆయన కటాక్షముతో మనం వెళ్ళబోతున్నాం, ఆయన కృపతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. నమస్కరించండి. అందరూ ఉన్న చోటనే రెండు చేతులతో నమస్కరించి ప్రార్థన చేయండి. ఆ దైవ కృప నాకు దయచేయండి, వాగ్దానాలు నా జీవితం నెరవేర్చండి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.